అప్పాలు కొంటున్నారు. నగరాలు పట్టణాల్లో వాడవాడల హోమ్ ఫుడ్స్ షాపులు నిత్యం దొరుకుతున్న సకినాలు, గారెలు, మురుకులు లాంటి తీరొక్క పిండి వంటకం. కుటీర పరిశ్రమగా అప్పాల తయారీ. మహిళలకు ఏడాదంతా ఉపాధి. సంక్రాంతికి స్పెషల్ ఆఫర్లు. విదేశాలకు ఆన్లైన్ డెలివరీ. ఇది మంచిదే. అప్పాల హోమ్ ఫుడ్ షాపులు రావడం మంచిదే, కానీ ఇంట్లో పండుగ సంబరం ఉంటలేదు. ఒకప్పుడు పండుగ అనగానే ఒక వారం రోజుల ముందు నుండి అమ్మమ్మలు ఉన్నోళ్ళు అయితే అమ్మమ్మలు వచ్చేది, నానమ్మ ఉంటే నానమ్మ, ఇంకా ఆడబిడ్డలు అంటారు కదా మన మన దగ్గర, అక్కలను చెల్లెలను పెళ్లి చేసుకొని పోయిన వాళ్ళను మా ఆడబిడ్డ వస్తుంది అంటారు. వీళ్ళంతా పొయ్యి చుట్టూ, ఆ కట్టెల పొయ్యి చుట్టూ కూర్చొని ఇక సలిగాయటోడు సలిగా అవుతాడు. మన పోరగాళ్ళు మొగోళ్ళు ఉంటే ఆ సలిగాయటోళ్ళు సలిగా అవుతారు మంట వేసుకొని. ఈ ఆడవాళ్ళంతా మురుకులు చేస్తారు, సకినాలు చేస్తారు, ఆ గజ్జకాయలు చేస్తారు, అదేంటిది ఇంకా మన అరిసెలు చేస్తారు, ఒత్తుడు అప్పాలు చేస్తారు. ఇదంతా సందడి ఉండే ఓ వారం 10 రోజులు. ఇక సంక్రాంతి అప్పాలు ఇక ఈ స్కూల్ పిల్లలకు లాస్ట్ పరీక్షల వరకు అక్కడికి వచ్చేది. ఆ జేబులలో పోసుకొని స్కూల్లో టీచర్ పాఠం చెప్తా అంటే వీడు తాపకోటి మురుకో సకిన తీసుకొని నొట్లేసుకొని నములుడు. ఆ పక్క పొంచోడో వాడో వీడు చూసి, సార్ వీడు అప్పాలు తింటాడు సార్ అనగా సార్ లేచి, గాడిది పాఠం చెప్తా అంటే నువ్వు అప్పాలు తింటావురా అని సార్ 2 దెబ్బలు వేసాడు. ఇట్లాంటి సంబరం ఉండే. కానీ ఈ అప్పాలు చాలా ఇండ్లలో చేసుడు తగ్గిపోయిందా. ఇది రెడీమేడ్గా కొనుకొచ్చుకొని తినుడే అవుతుంది. పండుగ సంబరమే ఉండలేదు అసలు ఏ ఇంట్లో కూడా. అన్నీ రెడీమేడ్ అయిపోయినాయి, కృత్రిమమైన పండుగలు అయిపోయినాయి. పండుగ అనగానే కొత్త బట్టలు, అప్పాలు, ఇంట్లో బగారు బువ్వ, చికెను, మటను, ఇక మందు తాగేటోళ్ళు ఉంటే మందు తాగుడు, అది పెద్ద హంగామా. ఇక అది ఇంటి ఇల్లాది పాలంతా కలిసి ఓ 2 రోజులు 3 రోజులు. ఇంకా గతంలో 90లో అయితే, ఆ 90వ దశకంలో అయితే ఓ వారం రోజుల పాటు కూడా చుట్టాల ఇండ్లల్లో ఉండేది. అదొక పెద్ద సంబరం వాతావరణం ఉండే. కానీ ఇప్పుడు అప్పాలు కొనే కాడికి వచ్చింది పరిస్థితి. అన్నిట్లా సకినాలే పెట్టింది కదా, 4 గంపలల్లో 4 గంపలల్లో సకినాలు, 4 గంపలల్లో మురుకులు పెట్టింది. ఇక అప్పాలు కొనే కాడికి వచ్చింది పరిస్థితి. ఏం చేస్తాం, పండుగలు పెద్దగా మజా ఏమనిపిస్తలేవు పండుగలు అయితే.